హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ బన్ దోశ. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు, పిల్లలు ఉప్మాల లాంటివి తిననప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెసిపీని చేసి పెట్టండి. 1కి 4 తింటారు. మరి ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా చేయగలిగే ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి రెసిపీస్ ప్రతిరోజు మీకు రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మీకు కావాలంటే ఆనియన్స్ని సన్నగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగిన 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ముక్కలు, అల్లం ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ తురుము, పొటాటోని ఇలా తురుముకొని వాటర్లో వేసి ఇందులో వేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు పిండిని నాననివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే పిండి కాస్త గట్టిపడింది. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ కానీ లేదా ఇలా కడాయిని కానీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఇలా కడాయి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 గరిటెల పిండిని వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా వేశాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించాలి. ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించడం వల్ల మనం వేసిన వెజిటేబుల్స్ అన్ని బాగా ఉడుకుతాయి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఒకవైపు బాగా కాలింది. ఇప్పుడు దీన్ని మరో వైపుకి తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టి రెండవ వైపు కూడా బాగా కాలనివ్వాలి. ఇలా 2 వైపులా దోశని బాగా కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయికి కొద్దిగా ఆయిల్ రాసి ఒకదాని తర్వాత మరొక దోశ వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఇన్స్టెంట్ రవ్వ దోశ రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, మీరు కూడా నేను చేసినట్లుగానే మీ ఇంట్లో వారికి చేసి పెట్టండి. ఖచ్చితంగా మీ ఇంట్లో అందరికీ నచ్చుతాయి. నచ్చితే ఏమన్నారో ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలా నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ ఇన్స్టెంట్ రవ్వ దోశల్ని పల్లీ చట్నీ కాంబినేషన్లో తిన్నా, టమాటా కెచప్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.